తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా యాదాద్రిని దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తోంది. ఈ నేపథ్యంలో యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో వార్షిక బ్రహ్మోత్సవాలు మొదలవబోతున్నాయి. ఈ నెల 27 నుంచి 11 రోజులు అంటే మార్చి 9 వరకు కొనసాగుతాయి. వీటి నిర్వహణకు ₹1 కేటాయించినట్లు దేవస్థానం ఈవో గీత ధర్మకర్త నరసింహమూర్తి వెల్లడించారు. మీడియాతో మాట్లాడుతూ మార్చి 6న మధ్యాహ్నం బాలాలయంలో సంప్రదాయంగా శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నిర్వహిస్తారు. అదే రోజు రాత్రి కొండ కింద ఉన్న జెడ్పీ పాత ఉన్నత పాఠశాల మైదానంలోనూ కళ్యాణం నిర్వహించబోతున్నారు. 7న దివ్య విమాన రథోత్సవం పట్టణ ప్రధాన వీధుల్లో ఉంటుందని, ప్రభుత్వం పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు పట్టు వస్త్రాలను సమర్పిస్తారని చెబుతున్నారు. 9న శతఘటాభిషేకంతో ఉత్సవాలు ముగుస్తాయన్నారు. ఈ నెల 21 నుంచి 26 వరకు శివరాత్రి ఉత్సవాలు కూడా యాదాద్రిలో కొనసాగుతాయని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నట్లు చెబుతున్నారు.